మనమందరం ఏదైనా పని చేయాలని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నా కూడా యూజువల్‌గా వచ్చే డౌట్, ఈ పని నేను చేయగలనా? ఈ పని నాతోని అవుతుందా? అని క్వెషన్ మనందరికీ రైజ్ అవుతుంది. దాన్నే సెల్ఫ్ డౌట్ అంటారు. అసలు ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఎందుకొస్తుంది? ఈ సెల్ఫ్ డౌట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చందు, ఎ లైఫ్ కోచ్ అండ్ ఎ మోటివేషనల్ స్పీకర్. మన అందరికీ తెలిసిన సైంటిస్ట్ థామస్ ఎడిసన్ గారు బల్బ్ కనుగొనడానికి ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. ఒకరోజు రిపోర్టర్, మీరు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపించింది అని అడిగారు. దానికి ఎడిసన్ గారు నవ్వుతూ, నేను 10,000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, ఆ బల్బ్ వర్క్ చేయకుండా ఉండడానికి 10,000 మార్గాలను నేను కనుగొన్నాను అని చెప్పారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఎడిసన్ గారు కూడా తన చైల్డ్హుడ్లో చాలా సందేహపడుతూ ఉండేవారు. వాళ్ళ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా నీతోని ఏం కాదు, నువ్వేం చేయలేవు, నీకేం చేత కాదు అంటూ ఉండేవాళ్ళు. ఎడిసన్ గారు దానిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. వీళ్ళందరినీ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తే ఎలా ఉంటుంది అని తనకు తనే ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్నే తన సక్సెస్ కి తొలిమెట్టయింది. ఈ సెల్ఫ్ డౌట్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఒక 3 పాయింట్స్ గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, మీ బలాలను గుర్తించండి. మన అందరం యూజువల్ గా మన వీక్నెస్ పైనే ఫోకస్ ఉంచుతాం. మన స్ట్రెంగ్స్ గురించి మనం ఆలోచించాం. ఎప్పుడైతే మన స్ట్రెంగ్స్ మనం తెలుసుకోగలుగుతామో సెల్ఫ్ డౌట్ అనేది ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు, దాని మీద మీకు డౌట్ ఉంది. అప్పుడు మీ స్ట్రెంగ్స్, మీరు పాస్ట్ లో మీరు చేసిన పనులను జ్ఞాపకం చేసుకోండి. దానిలో మీ స్ట్రెంగ్స్ ఏంటనే ఒక పేపర్ మీద రాసు. ఆ స్ట్రెంగ్స్ మీరు చూసినట్లయితే మీ మీద మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ సెల్ఫ్ డౌట్ ని ఓవర్కమ్ చేసు. పాయింట్ నెంబర్ 2, సెల్ఫ్ డౌట్ కి గల కారణాలు గుర్తించాలి. సెల్ఫ్ డౌట్ కి చాలా కారణాలు ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ కానీ, లేదా మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని విమర్శించిన విమర్శలను బట్టి కానీ మీ మీద మీకు డౌట్ ఉండొచ్చు. మీ సెల్ఫ్ డౌట్ గల కారణాలు ఏంటో మీరు తెలుసుకోగలిగితే ఆ సెల్ఫ్ డౌట్ ని సరి చేసుకునే మార్గాన్ని కనుగొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఆ బిజినెస్ గురించి మీకు మొత్తం తెలుసు, కానీ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. మీకు అక్కడ మీరు ఎందుకు చేయలేకపోతున్నారో తెలిసింది కదా, దాని మీద మీరు కొంచెం ఫోకస్ పెడితే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేయాలన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్ గా చేయగలరు అండ్ సక్సెస్ అవ్వగలరు. అండ్ పాయింట్ నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, భయాన్ని అధిగమించాలి. ఎప్పుడైతే మన భయాన్ని మనం వదిలి ముందడుగు వేస్తామో అప్పుడే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించే తీసుకుంటే కనుక, నేను మెంటర్ అవ్వాలని అనుకున్నా, కానీ ఫస్ట్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడా, తర్వాత నా ఫ్రెండ్స్ ముందు ఆ తర్వాత చిన్న స్కూల్కి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేశాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంక్రీజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ నేను వెళ్ళగలిగాను. అలాగే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాటిని చిన్న పార్ట్స్ గా విభజించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, సెల్ఫ్ డౌట్ అనేది ఒక తుఫాన్ లాంటిది. అది మనం వణికించడానికి వస్తుంది. మీరు నిలబడగలిగితే, మీ అసమర్థతను దూరం చేసుకుంటే మీరు అనుకున్న లక్ష్యాలను మీరు చేరుకోగలని గుర్తించుకోండి. మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఈ పనిలో నేను విజయం సాధిస్తానేమో, లేకపోతే ఇంతకంటే ఎక్కువ చేయగలనేమో అనే దాన్ని మీరు గుర్తించుకోండి. మీరు ఏమీ చేయలేకపోతే మీ స్ట్రెంగ్స్ అనేవి మీకు తెలియవు. ఫ్రెండ్స్, ఈ రోజు మీరు మీకు మీరే ఒక హామీ ఇచ్చుకోండి. సెల్ఫ్ డౌట్ అనేది మీ లైఫ్ ని కంట్రోల్ చేయనివ్వకండి. చిన్నదైనా సరే ఒక అడుగు ముందుకు వేయండి. థామస్ ఎడిసన్ గారి లాగే మీరు కూడా ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్ గా అవ్వచ్చేమో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ చందు, సైనింగ్ అవుట్.